హాయ్ గాయ్స్, నేను మీ విజయ్. లాస్ట్ వీడియోలో మనం ఎలిమెంటార్ అంటే ఏంటి, ఎలిమెంటార్ ట్యూటోరియల్స్ మనం ఎందుకు పబ్లిష్ చేసుకుంటున్నామో తెలుసుకున్నాం. సో ఈరోజు ఎలిమెంటార్కి సంబంధించినటువంటి బేసిక్స్, అసలు ఎలిమెంటార్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలిమెంటార్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలిమెంటార్లో ఉండేటువంటి అసలు ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి, సో వీటికి సంబంధించినటువంటి ఓవర్వ్యూని, అదేవిధంగా బేసిక్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలి, సో ఇలాంటి వాటి గురించి ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టే ట్యూన్ విత్ మీ. సో ఇలాంటి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే నేను చేసేటువంటి వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. అదేవిధంగా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కనుక ప్రొఫెషనల్ వెబ్ డిజైనర్ అవ్వాలి అనుకుంటే మన సోషల్ మీడియా ప్రొఫైల్స్లో కూడా మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎలిమెంటార్ పేజ్ బిల్డర్ని ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలి, సో ఏ విధంగా యాక్టివేట్ చేయాలి, ఏ విధంగా మనం యూజ్ చేయాలి అనేటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవడం కోసం మన కంప్యూటర్స్ కనుక వెళ్ళిపోదాము. ఎలిమెంటార్ పేజ్ బిల్డర్తో మనం వెబ్ పేజెస్ బిల్డ్ చేయడానికి లేదా వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడం కోసం మనకి ఎలిమెంటార్ ప్లగ్ఇన్ అనేది ఉండాలి. సో ఈ ప్లగ్ఇన్ని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో కనుక మనం లాగిన్ అయినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ బార్లో ప్లగ్ఇన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో మనకి యాడ్ న్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ప్లగ్ఇన్స్ కావాల్సిన ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకోవడం కావాల్సినటువంటి సెర్చ్ బార్ అనేది వస్తుంది, వర్డ్ప్రెస్ డైరెక్టరీ. సో ఇక్కడ ఎలిమెంటార్ అని చెప్పి కనుక మనం టైప్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా కొన్ని సెర్చ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఇందులో ఫస్ట్ది ఏదైతే ఉందో ఎలిమెంటార్ వెబ్సైట్ బిల్డర్ అని, సో దీనిపైన ఇన్స్టాల్ క్లిక్ చేయండి. సో ఇది 5+ మిలియన్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. సో వరల్డ్లో మోస్ట్ ఫేమస్ పేజ్ బిల్డర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దట్టు ఇది ఫ్రీ వర్షన్ మనకి అవైలబుల్ ఉంది. సో ఫ్రీ వర్షన్తో కూడా అద్భుతమైనటువంటి వెబ్సైట్స్ అనేవి మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్రీమియం వర్షన్ కూడా కావాలనుకుంటే మనం తీసుకోవచ్చు. ప్రీమియం వర్షన్ ఇంకా అన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. అయితే మనం ఈ కంప్లీట్ సిరీస్లో ఫ్రీ వర్షన్ గురించి తెలుసుకుందాం. సో ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది, ఇప్పుడు యాక్టివేట్ చేసుకున్నాము. సో ఈ వర్షన్ అనేది మనకి మన లేటెస్ట్గా యూజ్ చేసినటువంటి వర్డ్ప్రెస్ వర్షన్తో కంపాటబులా కాదని కూడా మనకి ఇక్కడ చెప్తుంది. సో వన్స్ యాక్టివేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో నేనైతే ఇక్కడ మొత్తం అంతా స్కిప్ చేస్తున్నాను. సో స్కిప్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఒక ఎలిమెంటర్ ఒక డిఫాల్ట్ పేజ్ దాన్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది మేడం. సో ఇది మనకు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నేను బ్యాక్ వచ్చేస్తున్నాను, ఎగ్జిట్ టు డాష్బోర్డ్. సో గో టు బ్యాక్. సో ఇది డాష్బోర్డ్ అనమాట. సో ఇది నాకు ఎలిమెంటర్ క్రియేట్ చేసినటువంటి పేజ్ అనమాట. సో నేను దీన్ని ట్రాష్ డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఎలిమెంటర్ ప్లగ్ఇన్ అయితే ఉంది. అండ్ మనం ఇప్పుడు కావాల్సిన విధంగా మనం చూసుకున్నాం. సో ఒక ఎలిమెంటర్ ప్లగ్ఇన్ మనం యూజ్ చేసేటప్పుడు సో మనకి అందులో ఉండేటువంటి డాష్బోర్డ్ ఎలిమెంటర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. సో హోమ్. సో ఇక్కడ హోమ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటార్ ఉంది. సో ఈ ఎడిట్ విత్ ఎలిమెంటార్ మనం క్లిక్ చేసినట్లయితే సో మనకి ఎలిమెంటార్ పేజ్ బిల్డర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో డిఫాల్ట్ బ్లాగ్ వ్యూ ఏదైతే ఉందో సో అదే ఉందన్నమాట. సో నేను డిఫాల్ట్గా జనరేట్ అనేటువంటి థీమ్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. సో ఈ సైట్లో కూడా జనరేట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనకి చూసినట్లయితే సైడ్ బార్స్ ఉంది, ఇది తర్వాత ఫోటో ఇదంతా ఉంది. సో ఈ ఏరియా మాత్రమే ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇది ఎలిమెంటార్కి సంబంధించినటువంటి ఏరియా అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 3 డాట్స్ 3 లైన్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 క్లిక్ చేస్తే సైట్ సెట్టింగ్స్, థీమ్ బిల్డర్, యూజర్ ప్రిఫరెన్సెస్, ఫైండర్, వ్యూ పేజ్, ఎగ్జిట్ టు డాష్బోర్డ్. సో ఇవి కొన్ని ఆప్షన్స్. తర్వాత మనం ఏదైనా లోపల ఎక్కడైనా ఉన్నాం అనుకున్నాం. సో ఎలిమెంట్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ 9 డాట్స్ ఏవైతే ఉన్నాయో స్క్వేర్స్, సో వాటి మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఎలిమెంట్స్ అనేవి వస్తాయి. సో మనకి కొన్ని బేసిక్ ఎలిమెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మనకి ఫ్రీ వర్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్నర్ సెక్షన్, హెడ్డింగ్ అని, ఇమేజ్ అని, టెక్స్ట్ ఎడిటర్ అని, వీడియో అని, బటన్ అని, ఇలాంటివి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు ఒక హెడ్డింగ్ యాడ్ చేయాలనుకుంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు ఆ హెడ్డింగ్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు వాటికి కావాల్సిన చేంజెస్ అనేవి మీరు చేసుకోవచ్చు. లేదు ఒక ఇమేజ్ యాడ్ చేసుకోవాలి, సో జస్ట్ ఇమేజ్ డ్రాగ్ చేసినంత మాత్రం మీకు ఆ ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఏంటంటే కావాల్సిన వాటి అన్నింటినీ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా మీకు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ఏంటి అంటే ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకునేవి ఏంటంటే అంత అట్రాక్టివ్గా ఉండవు. సో వాటిని మనం పాలిష్ చేసుకోవాలి. సో పాలిష్ చేసుకోవడం కోసం మనం ఏంటంటే సో ఈ పర్టికులర్ ఎలిమెంట్లోకి వెళ్ళి సో వాటికి కావాల్సినటువంటి చేంజెస్ అనేవి మనం చేసుకోవాలి. సో అవి ఎలా చేసుకోవాలి ఏంటంటే కమింగ్ లెసన్స్లో చూద్దాము. సో ఇక్కడ కనుక చూసినట్లయితే సో మేజర్గా మనకి ఏమి ఇచ్చారు అంటే సో ఎలిమెంటల్ బేసిక్లు ఇచ్చినవి ఇన్నర్ సెక్షన్, హెడ్డింగ్, ఇమేజ్, టెక్స్ట్ ఎడిటర్, వీడియో, బటన్, డివైడర్, స్పేసర్,
గూగుల్ మ్యాప్స్ ఐకాన్. సో మెజారిటీ మనకు కావాల్సినవన్నీ కూడా మనకి ఇందులో వచ్చేసాయి. ఈ వీటిని యూజ్ చేసుకొని అద్భుతమైన వెబ్ పేజెస్ మనం క్రియేట్ చేయొచ్చు. తర్వాత ప్రో అని చెప్పి ఒక వర్షన్ ఇక్కడ చూడండి, మీకు లాక్ వేస్ ఉంది. సో ఇవన్నీ యూజ్ చేసుకోవాలంటే మనకి ప్రో ఉండాలన్నమాట. సో ప్రీమియం వర్షన్ ఉంటేనే మనం వీటిని యాక్సెస్ చేయగలం. సో తర్వాత డిఫాల్ట్ వర్డ్ ప్లస్ ఇచ్చేటువంటి కొన్ని ఐకాన్ బాక్స్, ఇమేజ్ బాక్స్, స్టార్ రేటింగ్, ఇమేజ్ కరోజల్. సో వీటిని అన్నింటినీ మ్యాక్సిమం ఫ్రీ వర్షన్ యూజ్ చేసుకుని ఒక అద్భుతమైన వెబ్సైట్ని క్రియేట్ చేసేయచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఇది ఎలిమెంట్స్ అనమాట. సో కింద మనం చూసినట్లయితే కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి. తర్వాత సెట్టింగ్స్, అదేవిధంగా నావిగేటర్ అంటే సో చూడండి ఇక్కడ మనకి ఏ సెక్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాము, సో ఏది కావాలి, సో ఇలాగ మనం సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఈ నావిగేటర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో కంప్లీట్గా మల్టిపుల్ సెక్షన్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవడానికి, సార్ట్అవుట్ చేయడానికి మనకి నావిగేటర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ హిస్టరీ ఉంది. సో మనం ప్రీవియస్ ఏమేమి చేంజెస్ చేసాం, సో వాటన్నింటిని గురించి కూడా ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో తర్వాత రెస్పాన్సివ్ డివైస్. సో రెస్పాన్సివ్లో మనకు మొబైల్లో ఎలా ఉంటుంది, ట్యాబ్లో ఎలా ఉంటుంది అనేవి మనం చెక్ చేసుకొని మనం మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ప్రివ్యూ. సో ప్రివ్యూ మనం క్లిక్ చేసినట్లయితే మనకి సో ప్రివ్యూ అనేది ఇంకో పేజ్లో ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనకి మనం క్రియేట్ చేసినటువంటి ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రివ్యూ అనేది ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో పబ్లిష్ పైన క్లిక్ చేస్తే ఈ పేజ్ అనేది పబ్లిష్ అవుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఇలా ఉంది. మనకి ఇలా కాకుండా ఎప్పుడైనా కూడా వెబ్ పేజ్ ఏది అంటే ఫుల్ విడ్త్ ఉండాలి. సో దీనికోసం నేను ఏం చేస్తుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి, సో ఇక్కడ హైట్ టైటిల్ అని ఉంది. సో ఈ టైటిల్ అనేది, హోమ్ అనే టైటిల్ అనేది నాకు కనిపించకూడదు. సో నేనేం చేస్తున్నాను అంటే, సో టైటిల్ని హైడ్ చేశాను. తర్వాత పేజ్ లేఅవుట్ ఉంది. సో ఇది పేజ్ లేఅవుట్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి, డిఫాల్ట్ ఆప్షన్ కాకుండా. ఒకటి ఎలిమెంటర్ క్యాన్వాస్, ఒకటి ఎలిమెంటర్ ఫుల్ విడ్త్, ఒకటి వచ్చేసి థీమ్ అన్నమాట. సో థీమ్లో ఏదైతే పేజ్కి మనం సెట్టింగ్ చేస్తామో కస్టమైజేషన్లో, సో దాన్ని యూజ్ చేసుకొని ఈ థీమ్ మనం పెడితే థీమ్లో ఉన్నటువంటి సైడ్ బార్స్ కానీ అవన్నీ కూడా ఆ లేఅవుట్ అనేది, స్ట్రక్చర్ అనేది వస్తుంది అన్నమాట. అలా కాకుండా మనకి ఎలిమెంటర్ క్యాన్వాస్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే, సో ఎలిమెంటర్ క్యాన్వాస్లో ఏంటి అంటే హెడర్ కానీ ఫుటర్ కానీ ఏముండవు, కంప్లీట్ ఎంటీ క్యాన్వాస్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి. సో నేను దీన్ని క్లోజ్ చేస్తాను, సో రిమూవ్ చేశాను. సో చూసినట్లయితే మీరు ఇక్కడ, సో ఇది ఎంటీగా ఉంది. సో అదే కనుక మీరు ఎలిమెంటర్ క్యాన్వాస్ ఫుల్ విడ్త్ కనుక తీసుకుంటే, సో ఇదే కనుక మనం కనుక ఎలిమెంటర్ ఫుల్ విడ్త్ కనుక తీసుకుంటే, సో డెమో హెడ్డింగ్ వస్తుంది, హెడర్ వస్తుంది, ఫుటర్ వస్తుంది, మధ్యలో మనకి క్యాన్వాస్ వస్తుంది అనమాట. సో ఇదే తేడా. మనం ఎలిమెంటర్ ల్యాండింగ్ పేజెస్ అలాంటివి క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఎలిమెంటర్ క్యాన్వాస్ అనేది యూజ్ చేస్తాము. నార్మల్ వెబ్ పేజెస్ అనేవి క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనకి హెడర్ ఫుటర్ అనేది కావాలి కాబట్టి ఎలిమెంటర్ ఫుల్ విడ్త్ అనేది యూజ్ చేస్తాం. డిఫాల్ట్ కనుక పెడితే కనుక మనకి సైడ్ బార్తో పాటు మనకి వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా. సో నాకు ఇక్కడ నేను ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఎలిమెంటర్ ఫుల్ విడ్త్ అనేది యూజ్ చేసుకుని పబ్లిష్ పైన క్లిక్ చేస్తే ఈ పేజ్ అనేది పబ్లిష్ అవుతుంది అనమాట. సో ఈ పబ్లిష్ క్లిక్ చేసిన తర్వాత నేను ఒకసారి రిఫ్రెష్ కనుక చేసినట్లయితే, సో చూడండి ఇలా ఈ విధంగా వస్తుంది. సో లేదు, ఇక్కడే క్లిక్ చేసి వ్యూ పేజ్ పైన క్లిక్ చేసినట్లయితే, సో న్యూ పేజ్లో మనకి ఈ పేజ్ అనేది ఓపెన్. సో ఇక్కడ హెడర్ ఫోటో ఉంది, మధ్యలో కంటెంట్ అనేది మనం యాడ్ చేస్తాము. నేను ఒక ఎగ్జాంపుల్కి మీకు చూపించడం కోసం వెల్కమ్ టు ఎలిమెంటర్ ట్యూటోరియల్స్. ఓకే, సో జస్ట్ నేను అప్డేట్ చేశాను. రిఫ్రెష్ చేస్తే ఆ మధ్యలో కంటెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే పైన వైట్ ఉంది, కింద వైట్ ఉంది, మధ్యలో ఈ ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందో గ్రే కలర్, సో దాంట్లో మనకి కంటెంట్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఒక ఇమేజ్ని కూడా నేను ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. సో ఇమేజ్, సో ఈ విధంగా ఇమేజ్ని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో అదే అప్డేట్ చేస్తే మళ్ళీ మనకి ఆ ఇమేజ్ అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట. సో వీటికి సంబంధించిన కస్టమైజేషన్స్ కావచ్చు, లేకపోతే వీటికి సంబంధించినటువంటి ఇన్పుట్ అడిషనల్ ఇన్ డీటెయిల్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం కమింగ్ లెసన్స్లో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి అప్డేట్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయితే మనకి ఇక్కడ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి మనకి వ్యూ అనేది వస్తుంది. సో అప్డేట్ అనేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ ఈ పేజ్లో ఆ ఇమేజ్ కూడా ఏదైతే మనం ఇన్సర్ట్ చేసామో అది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ విధంగా. సో వీటిని మనం ఇంకా అడిషనల్గా సో మనకి చూడడానికి అద్భుతంగా ఉండే విధంగా, అందంగా ఉండేలా చేయాలి అనుకుంటూ, సో దానికోసం మనం ఏంటంటే కమింగ్ లెసన్స్లో చూద్దాం. సో ఒక ఎలిమెంటర్ క్యాన్వాస్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి,
కావాల్సినటువంటి ఎలిమెంట్స్ని ఏ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో మనకి ఇది ఎలిమెంట్ అవసరం లేదు, సో రిమూవ్ చేసేయచ్చు. సో బేసిక్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఈ లెసన్లో మనం క్రియేట్ చేసుకోవడం తెలుసుకోవడం జరిగింది. సో కమింగ్ లెసన్స్ నుంచి ప్రతి ఎలిమెంట్ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ ఎలిమెంట్స్ని యూస్ చేసుకొని సో వెబ్ పేజెస్ని కానీ వెబ్సైట్స్ని కానీ ఎలా క్రియేట్ చేయాలని కమింగ్ లెసన్స్లో మనం తెలుసుకుంటాము. చూసారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఎలిమెంటర్ ప్లగిన్ ఇన్స్టాలేషన్ చేసుకొని సో యాక్టివేట్ చేసి సో మీకు కావాల్సిన విధంగా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిని యూస్ చేసుకొని టెస్ట్ చేయొచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్డెప్త్ ట్యూటోరియల్స్ అనేవి ఇంకా వస్తూనే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సెషన్స్లో ఇంకా ఇన్డెప్త్గా ప్రతి దాని గురించి తెలుసుకుందాము. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా లేకపోతే రిలేటివ్స్లో ఎవరైనా వెబ్ డిజైనర్ అవ్వాలనుకున్నా లేకపోతే అలా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి అండ్ నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. ఆల్వేస్ విజయ్.